వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా వైసీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజలను తీవ్రంగా మోసం చేసిందని నారా లోకేష్ విమర్శించారు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా నారా లోకేష్ శంఖారావం నిర్మిరామంగా జరుగుతోంది. సోమవారం నాడు నరసనపేట ఆందలవలసలో భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేశారు. ఇందులో నారా లోకేష్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందని, ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి కూడా నిలబెట్టుకోలేని అసమర్థుడు సీఎం జగన్మోహన్ రెడ్డిని ఘాటుగా విమర్శించారు. మద్యాన్ని నిషేధిస్తానంటూ గత ఎన్నికల్లో ఓదరగొట్టిన జగన్ గెలిచాక తనే ఒక మద్యం వ్యాపారిగా మారాడంటూ పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లాకి ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారా అంటూ ఘాటుగా ప్రశ్నించారు. ఈ జగన్ చూస్తే నాకు గుర్తొస్తుందండి, ఒక అద్భుతమైన కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్. ఏంటది? కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్. ఇంకా కటింగ్ మాస్టర్ అన్నాను కదా, అన్న క్యాంటీన్ కట్, పెళ్లి కానుక కట్, చంద్రన బీమా కట్, 6 లక్షల వృద్ధులకి రావాల్సిన పెన్షన్ కట్, బెస్ట్ అవైలబుల్ స్కూల్ కట్, విదేశీ విద్య కట్, ఫీ రీఎంబర్స్మెంట్ కట్, ఇట్లా చెప్పుకుంటా పోతే 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ జగన్. ఉద్యోగాలు వచ్చే వరకు నిరుద్యోగ యువకులకి ప్రతి నెల 3,000 రూపాయల నిరుద్యోగ భృతి కూడా మన ప్రభుత్వం కల్పించబోతుంది. రెండోది, స్కూల్కి వెళ్ళే పిల్లలకి ప్రతి పిల్లకి 15,000 రూపాయలు తల్లి అకౌంట్ లో ప్రతి సంవత్సరం వేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. 20,000 రూపాయలు రైతులు కూడా మన ప్రభుత్వం ఇస్తుంది. ఇంకా ప్రతి ఇంటికి ప్రతి సంవత్సరం ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా మనం ఇస్తాము. ఇంకా 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలు నిండిన మహిళలకి ప్రతి నెల 1,500 రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. అంటే సంవత్సరానికి 18,000 రూపాయలు, 5 సంవత్సరాల్లో 90,000 రూపాయలు మన ప్రభుత్వం మీకు ఇవ్వబోతుంది. ఇంకా మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం కల్పించబోతుందని ఈ సభాముఖంగా తెలుపుతున్నాం. అసలు ఉత్తరాంధ్రకి పట్టిన శని ఈ జగన్. 3 రాజధానులు అన్నాడు. ఉత్తరాంధ్రలో కనీసం ఒక్క ఇటుకను వేసాడా? ఒక్క అభివృద్ధి కార్యక్రమంలో చేశాడా? విశాఖపట్నంలో ప్రజాధనాన్ని లూటీ చేసి 500 కోట్ల రూపాయలతో ఒక ప్యాలెస్ కట్టుకున్నాడు తప్ప ఉత్తరాంధ్రకు చేసింది ఏమీ లేదు. విశాఖ రైల్వే జోన్ కి ఏర్పాటు చేసేదానికి భూమి కూడా ఈ ప్రభుత్వం ఇవ్వలేదు. మూతబడిన అన్ని షుగర్ ఫ్యాక్టరీలు తెరుస్తాను, కనీసం ఒక్క షుగర్ ఫ్యాక్టరీ అన్నా జగన్ తెరిచారా అని ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించమంటున్నా. ఇంకా విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఆనాడు మనోళ్ళు పోరాడి ఒక ఉక్కు ఫ్యాక్టరీ విశాఖపట్నానికి తీసుకొచ్చాం. ఇప్పుడు ఏకంగా ఆ ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేసేదానికి, ఆ భూముల్ని కొట్టేసేదానికి ప్రయత్నిస్తుంది ఈ ప్రభుత్వం. వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నా, 2 నెలల్లో పట్టండి, మన ప్రభుత్వం వస్తుంది. అవసరమైతే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వమే ఆ ఉక్కు ఫ్యాక్టరీ కొనుగోలు చేసి అక్కడున్న ఉద్యోగస్తుల్ని కాపాడే బాధ్యత మేము తీసుకుంటాం. ఇప్పుడు కరెక్ట్ గా ఎన్నికలు వస్తున్నాయి, యువతలో యువగలం మొదలైంది. అందుకే ఇప్పుడు నామమాత్రంగా 6,000 పోస్టులు ఇస్తానని ముందరకెళ్తున్నాడు. ప్రజలందరూ ఆలోచించాలా. అన్న విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఇద్దరు కలిసి 1,70,000 టీచర్ పోస్టులు భర్తీ చేశారు. ఈ సభాముఖంగా నిరుద్యోగ యువకులకు హామీస్తున్నా, వచ్చేది మన ప్రభుత్వమే. ప్రతి సంవత్సరం డిఎస్సి మేము ఏర్పాటు చేస్తాం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, జై హింద్. ఆయనతో పాటు శ్రీకాకుళం జిల్లా పార్లమెంటు సభ్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, నరసనపేట మాజీ ఎమ్మెల్యే భగ్గు రమణమూర్తి, కోన రవికుమార్, ఇతర టీడీపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ నెల 18న నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి కరాటే పోటీలు
రాజాంలోని శివసైన్యం కరాటే అకాడమీ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి కరాటే ఛాంపియన్షిప్ పోటీలు ఈ నెల 18న నిర్వహించనున్నట్లు అకాడమీ చీఫ్ ఆర్గనైజర్ శివ తెలిపారు. ఈ మేరకు ఆదివారం శ్రీకాకుళం రోడ్డులో ఓ పాఠశాలలో సంబంధిత పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ రోజుకి ఇలాగా రాష్ట్ర స్థాయి కరాటే పోటీ జరగడానికి మాకున్న మా పెద్దల వారి ముందు సాగడం వల్ల మేము చేస్తున్నాం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ రాష్ట్ర స్థాయి కరాటే పోటీలు అనగా అనేక జిల్లాలు వస్తాయి సార్, అనేక మండలాలు కూడా వస్తారు. ఇన్స్టిట్యూట్లతోటి పిల్లలతోటి పేరెంట్స్ తోటి వచ్చి ఈ ఈవెంట్లో పాల్గొని వాళ్ళ సత్తా చూపెడుతూ వాళ్ళ టాలెంట్ ఇండివిజువల్ టాలెంట్ చూపెడుతూ ప్లేసులు తీసుకుని వెళ్ళడం జరుగుతున్నదండి. ప్లేస్ అనగా ఫస్ట్, సెకండ్, థర్డ్, సెకండ్, ఫోర్త్ అండి. దీన్ని కేటగిరీ బెల్ట్ కేటగిరీ తీస్తాము, వేజ్ కేటగిరీ తీస్తాము, వెయిట్ కేటగిరీ తీస్తాం సార్. ఈ కేటగిరీలో ఎవరైతే సక్సెస్ అవుతారో వాళ్ళకు మాత్రమే వినిస్ వాళ్ళకు వెళ్ళడం జరుగుతుంది. రేపు ఫిబ్రవరి 18వ తారీఖు ఆదివారం నాడు రాజాంలోని స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్ జరుగుతున్నాయి. దీనికి రాజాంలో ఉన్న అందరం కూడా పూర్తి సహకారాలు అందిస్తూ ఈ ఈవెంట్ని ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. దీనికి వేదికగా సన్ స్కూల్ యాజమాన్యం ముందుకొచ్చి వారి యొక్క స్కూల్ ప్రెమిసెస్లో పెట్టుకోమని చెప్పడం జరిగింది. 8 జిల్లాల నుంచి 350 మంది విద్యార్థులు, సుమారుగా ఒక 20 మంది ఇన్స్ట్రక్టర్లు ఆధ్వర్యంలో ఈ పోటీ జరగబోతుంది. కటాస్, స్పారింగ్, టీమ్ కటా విభాగాల్లో పోటీలు జరుగుతాయని విజేతలకు బంగారు, రజిత, కాంస్య పథకాలు అందించనున్నట్లు పేర్కొన్నారు. బారువా సముద్ర తీరంలో వైసీపీ నియోజకవర్గం పార్టీ సమావేశాన్ని నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం బారువా సముద్ర తీరంలో ఇచ్చాపురం పరిధిలోని వైసీపీ నియోజకవర్గ పార్టీ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా వైసీపీ రీజనల్ డిప్యూటీ కోఆర్డినేటర్ చిన్న శ్రీను అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో రానున్న ఎన్నికల్లో నియోజకవర్గ వైసీపీ పార్టీని ఏకతాటిపై తీసుకురావడానికి కార్యకర్తలతో మీటింగ్ ఏర్పాటు చేశారు. చిన్న శ్రీను మాట్లాడుతూ మళ్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసేందుకు ఇక్కడున్న ఎమ్మెల్యే అభ్యర్థి, ఎంపీ అభ్యర్థులను గెలిపించాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ జిల్లాకి అనేక మంది ప్రార్థన చేశారు. మరి ఇలాంటి శ్రీకాకుళం జిల్లాకి మరి నాకు ఒక బాధ్యత, ఇదేదో నాకేదో రీజనల్ కోఆర్డినేటర్ అంటే ఇదేదో మేమేమో ఉన్నతమైన పదవులనో లేకపోతే ఇంకోటి, ఒక బాధ్యత. మాకు ఈ బాధ్యత చెప్పారు. ఈ బాధ్యతని 100% మనందరం కూర్చొని సమన్వయం చేసుకుంటూ గౌరవ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలి. గౌరవ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేయాలి అంటే మనమే ముఖ్యమంత్రికి డైరెక్ట్ గా వారికి ఏమైనా అభ్యర్థి కాదు, వారికి ఓటేయం. ఒక ముఖ్యమంత్రిగా వారు 2 అభ్యర్థులు మనల్ని ప్రతిపాదించి పెట్టారు. ఒకరు వచ్చిన సోదరిమణి విజయమని, ఒకరు వచ్చిన సోదరుడు మరి తిలకని పెట్టారు. వీళ్ళిద్దరిని గెలిపించి ఇక్కడి నుంచి మనం వీరిని గెలిపిస్తే వారిని గెలిపిస్తే వీరిని గెలిపిస్తే వచ్చి వారు ముఖ్యమంత్రి అవుతారు. వీరిని గెలిపిస్తే మరి ఢిల్లీలో ఇవాళ మన ప్రభుత్వానికి కావాల్సిన అన్ని వనరులు అక్కడే ఉన్నాయి. ఇవాళ మనం పూర్వకాలంలో కాదు, ఇవాళ ఢిల్లీలో 25 పార్లమెంట్ స్థానాలు తెచ్చుకుంటేనే మనం ఖచ్చితంగా మరి ఢిల్లీ తాలూకా కేంద్ర ప్రభుత్వం సహకారంతో మనం ముందుకు పోవాలి. ఇద్దరు ముఖ్యమైనవి. గతంలో అనుకునేవాళ్ళు ఎంపీకి ఏముంటుంది, ఎంపీ ఎక్కడికి వెళ్తే ఏముంటుంది, ఎంపీ గారికి ఏముంటుంది, మనకి ఏముంటుంది, ఎవరైతే ఎంపీలే అని. ఇవాళ పార్లమెంట్ సభ్యుల తాలూకా ప్రాతినిధ్యం పార్లమెంట్ సభ్యులతో, ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారి గౌరవం. ఇవాళ ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు, ఢిల్లీకి వెళ్తున్నారంటే ఇవాళ దేశ స్థాయిలో ఒక సంచలనమైన పరిస్థితులు. కారణం ఈ రాష్ట్రంలో తీసుకున్న అనేక నిర్ణయాలు, ప్రజోపకార నిర్ణయాలు. అలాంటి నిర్ణయాల్లో భాగస్వాములు అవుతూ ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సూచనలు, సలహాలు తీసుకునే పరిస్థితి వారి కేంద్ర ప్రభుత్వంలో అనేక సంస్కరణలు మనం తీసుకుని ప్రభుత్వం తీసుకున్న సంస్కరణలో భాగస్వామ్యం. మొట్టమొదటిసారి ముఖ్యమంత్రిగా పదవి చేసిన జగన్మోహన్ రెడ్డి గారు దక్కడం అంటే ఇది గౌరవ ముఖ్యమంత్రి గారి తాలూకా పనితీరు. కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి పేరాడ తిలక్, ఎమ్మెల్యే అభ్యర్థి పిరియా విజయ, ఎమ్మెల్సీ నర్తురామారావు, ఎక్స్ ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్, ఎక్స్ ఎమ్మెల్యే నరేష్ కుమార్ అగర్వాల్ మరియు 4 మండలాల ఎంపీ, జడ్పీటీసీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో సహస్ర కలశ స్నాపనం నిర్వహించారు. ప్రత్యక్ష దైవం, ఆరోగ్య ప్రదాత సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో మంగళవారం కుంభ సంక్రమణం సందర్భంగా ఆలయ అనివెట్టి మండపంలో ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ ఆధ్వర్యంలో సహస్ర కలశ స్నాపన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ఆలయ ఈవో డిఎల్వి రమేష్ బాబు తెలిపారు.
బీవీకే విజ్ఞాన భారతి హైస్కూల్లో జరిగిన కార్యక్రమానికి హాజరైన ఎన్ఈఆర్. విజయనగరం మహారాణిపేట బీవీకే విజ్ఞాన భారతి హైస్కూల్లో వార్షిక స్పోర్ట్స్ డే సెలబ్రేషన్స్ లో ముఖ్య అతిథిగా నడికుదుటి ఈశ్వరరావు పాల్గొని ప్రసంగించారు. జరుగుతున్నటువంటి స్పోర్ట్స్ డే సెలబ్రేషన్స్ కి ఏర్పాటు చేసినటువంటి ఈ సభలో పెద్దలు రమణమూర్తి గారు, అలాగే శ్రీ విఆర్ సత్యనారాయణ గారు, డాక్టర్ శ్రీ ఎన్విఎస్ సూర్యనారాయణరావు గారు, అలాగే టి రమేష్ జోషి గారు, అలాగే వేదిక మీద కూర్చున్నటువంటి ప్రిన్సిపల్ గారి పెద్దలకి, పాఠశాల సిబ్బందికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ పిల్లలందరికీ కూడా నా ఆశీస్సులు అభినందనలు తెలియజేస్తున్నాం. ఈరోజు మన పిల్లలకి కనీసం సైకిల్ కూడా తొక్కునివ్వట్లే. మనం సైకిల్ తొక్కితే రోడ్డు ఎక్కుతాడేమో, రోడ్డు మీద ట్రాఫిక్ వస్తుందేమో భయం. క్రికెట్ ఆడాలంటే మన గార్డెన్లో ఆడుకోవాలి ఉంటే, షటిల్ ఆడాలి అంటే మన హాల్లో, ఇంట్లో ఉన్న హాల్లో ఆడుకోవాలి. అసలు మనిషికి ఆనందం ఎక్కడుంది అంటే, నిజమైన ఆనందం ఎక్కడుందంటే స్పోర్ట్స్ లో ఉంది. నైతిక విలువలతో కూడిన విద్యను అందిస్తున్న స్కూల్ యాజమాన్యాన్ని అభినందించారు. ఇటీవల స్వర్గస్థులైన లావేటి వెంకటరమణ కుటుంబానికి సానుభూతి తెలిపిన పిన్నింటి వెంకట భానోజీనాయుడు. ఎచ్చర్ల నియోజకవర్గం రణస్థలం మండలం రణస్థలం గ్రామానికి చెందిన లావేటి వెంకటరమణ ఇటీవల కాలంలో స్వర్గస్థులైన విషయం తెలుసుకుని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని రాష్ట్ర సర్పంచుల సంఘ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ పిన్నింటి వెంకట భానోజీనాయుడు తెలిపారు. స్వర్గస్థులైన లావేటి వెంకటరమణ భార్య ధనలక్ష్మికి ఆర్థిక సహాయాన్ని అందించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ మజ్జి వెంకటరమణ, వార్డు మెంబర్ లంక రామారావు, కరిమజ్జి రమణ, లావేటి నాగేష్ తదితరులు పాల్గొన్నారు. సూర్యనారాయణ స్వామి వారిని దర్శించుకున్న అడిషనల్ ఎస్పీ ఉమామహేశ్వరరావు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని సోమవారం శ్రీకాకుళం జిల్లా నూతన అడిషనల్ ఎస్పీ క్రైమ్ ఉమామహేశ్వరరావు దేవాలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికి తదుపరి వేద మంత్రాలతో ఆశీర్వదించారు. స్వామివారి జ్ఞాపికను ఆలయ జూనియర్ అసిస్టెంట్ బిఎస్ చక్రవర్తి అందజేశారని ఆలయ ఈవో డిఎల్వి రమేష్ బాబు తెలిపారు. రేగడి మండలం తాటిపాడు గ్రామంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమంపై అవగాహన కలిగించారు. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగడి మండలం తాటిపాడు గ్రామంలో జిఎంఆర్ఐటి రాజాం ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ కేవీఎస్ ప్రసాద్ నిర్వహిస్తున్న 7 రోజుల ఎన్ఎస్ఎస్ ప్రత్యేక సేవా శిబిరంలో భాగంగా 4వ రోజు సోమవారం గ్రామ ప్రజలకు స్వచ్ఛత అంశంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. గ్రామ సర్పంచ్ పిఏఎస్ బాబురావు, సొసైటీ డైరెక్టర్ పి రామినాయుడులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో ప్రజలందరూ తమ ఇంటి పరిసరాలను, గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవటం బాధ్యతని, అందుకు తమ సహకారాన్ని అందించాలని విజ్ఞప్తి చేశారు. స్థానిక ఎంపీయూపీ స్కూల్ ఉపాధ్యాయులు గౌర్నాయుడు, కృష్ణారావు మాట్లాడుతూ ఆరోగ్యంగా ఉండాలి అంటే పరిసరాల పరిశుభ్రత అతి ముఖ్యమని, ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పాటించాలన్నారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా స్థానిక ఎంపీయూపీ స్కూల్ చుట్టుపక్కల పేరుకుపోయిన చెత్తను, పిచ్చి మొక్కలను తీసేసి ఆ ప్రాంతాన్ని 50 మంది ఎన్ఎస్ఎస్సి వాలంటీర్లు పరిశుభ్రం చేశారు. గ్రామంలో వివిధ ప్రాంతాల్లో అలాగే బావుల వద్ద కూడా శుభ్రపరిచారు. వాలంటీర్లు చేసిన సేవలకు గ్రామ ప్రజలు, గ్రామ పెద్దలు అభినందించారు. ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ కేవీఎస్ ప్రసాద్ పాఠశాల విద్యార్థులకు క్విజ్జు, వ్యాసరచన, చిత్రలేఖనం తదితర పోటీలు నిర్వహించారు. పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో గ్రామస్తులు హెచ్ఎంజి రాంబాబు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.